హలో అండి, అందరికీ నమస్కారం. కథా ప్రేమికులందరికీ మన కథలు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ లక్ష్మీ శ్రీనివాస్. ఈ కథ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో అక్టోబర్ 25, 1999లో పబ్లిష్ అయిందండి. కథ పేరు ఇల్లు పెళ్ళి. రాసిన వారు ఐఎన్ శ్రీనివాసరావు గారు. నా మాటల్లో వినిపిస్తానండి. దొరికిందా అన్నాను ఆత్రంగా. ఆయన ఇంకా ఇంట్లోకి అడుగు పెడుతూ ఉండగానే తల ఊపుతూ సోఫాలో కూలబడ్డారు. ఎక్కడా? ఈసారి మా అమ్మాయి. అమీర్పేటలోనే. థ్యాంక్ యూ డాడీ అన్నాడు మావాడు ఆనందం పట్టలేగా. కాసిన మంచినీళ్ళు ఇస్తారా అన్నారు ఆయన కొంచెం విసుగ్గా. అయ్యో మర్చిపోయానండి అంటూ నాలుగు ఖర్చుకుంటూ వంటింట్లోకి పరిగెత్తాను. నీళ్లు తాగి కళ్ళు మూసుకుంటూ వెనక్కి జారబడ్డారాయన. అసలు ఇల్లు మారటం అంటే ఆయనకు చాలా చిరాకు. వీధులన్నీ తిరగటం, బ్రోకర్లని పట్టుకోవటం, ఇంటి ఓనర్స్ పెట్టే షరతులన్నింటికీ తలూపటం. ఆ ఇల్లు మా అందరికీ నచ్చటం వరకు ఓ వంతైతే ఇక ఆ తర్వాత అన్నీ ప్యాక్ చేయటం, ట్రాన్స్పోర్ట్, మళ్ళీ కొత్త ఇంట్లో ఇవన్నీ సర్దుకోవటం, మార్పులు చేర్పులు, గ్యాస్, రేషన్ కార్డ్, ఫోన్ కనెక్షన్ అన్నీ మార్చుకోవటం, మారిన అడ్రస్ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తెలియపరచడం. ఇవన్నీ అయ్యి ఫిజికల్గా సెటిల్ అయ్యి రొటీన్లో పడేందుకు నెలపైనే పడుతుంది. ఇందులో ఇంకా చిన్న ఇబ్బంది కూడా ఉంది. ఇల్లు మారినప్పుడల్లా ఓనర్స్ 2-3 నెలల అద్దె అడ్వాన్స్ అడుగుతూ ఉంటారు. ఇంట్లోకి చేరాక ఒకవేళ ఏ కారణం చేతైనా ఖాళీ చేయాలి అనుకుంటే మనకు నచ్చిన ఇల్లు దొరకగానే వెంటనే ఈ ఇల్లు ఖాళీ చేయటానికి ఉండదు. అంతేకాని లేట్ అయితే అవతల ఆ ఇల్లు ఎవడైనా కొట్టుకుపోతాడేమో అని కంగారు. దాంతో అధమం 1 నెల అద్దైనా వదులుకోక తప్పదు. ఇన్ని ఇబ్బందులుంటాయనే ఇల్లు మార్చటం అంటే భయం. కానీ తప్పలేదు. నిజానికి ఎల్లారెడ్డిగూడలో ఉన్న ఈ ఇంట్లో వచ్చి 5 నెలలైంది అంతే. కాస్త ఇరుకన్న మాటే కానీ మొదట ఈ ఇంట్లోకి వచ్చే ముందు అందరికీ అన్నీ నచ్చాయి. తీరా వచ్చాక ఇబ్బందులన్నీ తెలిసొచ్చాయి. లిఫ్ట్ లేకపోవడంతో 3వ ఫ్లోర్లో ఉన్న మాకు పైకి కిందకి తిరిగేది చాలా ఇబ్బంది అవుతుంది. మాకున్నది ఒకటే స్కూటర్. మామూలుగా ఆఫీస్కి ఆయన దాని మీదే వెళ్తారు. కానీ మా వాడికి ఎప్పుడైనా కాలేజీలో పార్టీలు గట్రా ఉంటే ఆ స్కూటర్ ఆ రోజు వాడిదే. కాబట్టి రోజు ఇద్దరిలో ఎవరో ఒకరు మెయిన్ రోడ్ మీద బస్టాండ్కి నడిచి వెళ్ళాలి. అలాగే నాకు కూరగాయల మార్కెట్ కూడా దూరమే. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఏడాది మా అమ్మాయికి 19 నిండాయి. ఇక దానికి సంబంధాలు చూడటం మొదలుపెట్టాలి. ఎవరైనా పెళ్లి చూపులకు వస్తే వాళ్ళు కూర్చుంటే తిరిగేదానికి ఉండదు. పైగా అటు ఇటు వాళ్ళ ముందు నుంచే తిరుగుతూ ఉండాలి అని నే అన్న మాటలు ఆయనకి నిజమే అనిపించాయి. దాంతో మళ్ళీ ఇళ్లబేట మొదలైంది. సాయంత్రం మనం ఆ ఇల్లు చూడటానికి వెళ్తున్నాం, అందరూ జాగ్రత్తగా చూసుకోండి. తీరా ఆ ఇంట్లోకి మారాక 1 నెల రోజులకే నసకటం మొదలు పెడితే ఊరుకోను అన్నారు ఆయన పైకి లేస్తూ. ఫెంటాస్టిక్, చాలా బాగుంది అన్నాడు మావాడు బయట నుంచే ఇల్లు చూసి. ఎదురుగానే మెయిన్ రోడ్ మీద బస్టాండ్ ఉంది. అది వాడి ఆనందం. గ్రౌండ్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్. ముందు డ్రాయింగ్ రూమ్, దాదాపు అంతే ఉన్న హాల్లోంచి బెడ్రూమ్కి కిచెన్కి దారి, 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ టాయిలెట్స్. బాగుంది. తూర్పుకి దేవుడి గూడు కూడా కట్టించారు. కిచెన్ ప్లాట్ఫామ్ కూడా తూర్పుకే ఉంది. కిచెన్లో షెల్ఫ్స్ కూడా చాలానే ఉన్నాయి అన్నాను సంతృప్తిగా. అది దక్షిణ వైపు ఆఖరి అపార్ట్మెంట్ కావడంతో అటువైపు నుంచి గాలి పుష్కలం. దక్షిణం గాలి చాలా మంచిదంటారు అన్నాను. మా బెడ్రూమ్ కూడా చాలా బాగుంది అన్నాడు మావాడు. వాటర్ రోజంతా వస్తాయంట. మున్సిపల్ వాటర్ కూడా ఇళ్లలోకే సప్లై చేస్తారంట అన్నారు ఆయన. కూరగాయల మార్కెట్ కూడా ఇక్కడికి దగ్గరే, నాకు తెలుసు అన్నాడు మావాడు. మరింకేం, అన్నీ బాగానే ఉన్నాయి. అడ్వాన్స్ ఇచ్చేద్దాం అన్నాను. కంగారు పడకు, అన్నీ జాగ్రత్తగా చూసుకో. మళ్ళీ రేపొచ్చాక 2వ రోజు నుంచి గొణగతం మొదలు పెడితే ఊరుకోను అన్నారు ఆయన గట్టిగా.
అబ్బే లేదు లేదు, ఈ ఇల్లు బాగానే ఉంది అంటూ మా అమ్మాయితో అన్నట్లుగా నువ్వేమి మాట్లాడవేంటే, ఇల్లు నచ్చిందా అన్నాను. నవ్వి ఊరుకుందది. దానివన్నీ వాళ్ళ నాన్న పోలికలే, ఓ పట్టాణ తొనకదు బెనకదు. ఆ ఆదివారం ఇల్లు మార్చేశాం. ఆ మన్నాడు పొద్దున్నే ఆయన గడ్డం గీసుకుంటున్నారు. నేను వంట ప్రయత్నంలో ఉన్నాను. హఠాత్తుగా పెద్ద చప్పుడైంది. ఉలిక్కి పడ్డామంతా. బయటకు చూసేసరికి మా అపార్ట్మెంట్ పక్కనున్న రేకుల షెడ్లోంచి వస్తోంది ఆ చప్పుడు. భరించలేక చెవులు మూసుకుంటూ లోపలికొచ్చి తలుపులు వేసేసుకున్నాం. మధ్యాహ్నం 1 గంటైనా ఆ చప్పుడు తగ్గలేసరి కదా పెద్ద వర్షం మొదలైంది. జల్లు పడుతూ ఉంటే కిటికీ తలుపులు మూసేశాను. కాసేపటికి హాల్లోకి నీళ్లు రావటం మొదలైంది. ఎక్కడి నుంచా అని చూస్తే ఆ దక్షిణం వైపు కిటికీ కింద అంచు నుంచి లోపలికి జారుతూ ఉన్నాయి. సాయంత్రం ఆయన ఆఫీస్ నుంచి వచ్చేసరికి హాల్ అంతా నీళ్లమయం. కిటికీకి బయట సన్షేడ్ కట్టలేదేమో అన్నారు ఆయన విషయం చెప్తే. వర్షం కాస్త తగ్గుముఖం పట్టింది. నేను హాలు గుడ్డతో తుడుస్తూ ఉండగా మావాడు కాలేజ్ నుంచి వచ్చాడు. వస్తూనే, అమ్మా ఏంటే ఏదో వాసన వస్తోంది అన్నాడు. అవును నిజమే అన్నారు ఆయన కూడా. ఏదో అనుమానం వచ్చి ఆ దక్షిణం వైపు కిటికీ తెరిచేసరికి గుప్పును లోపలికొచ్చింది మురికి వాసన. గబుక్కును తలిపేశాను. ఇదేంటండి కర్మ అన్నాను ఆయనతో. ఉండు, కేర్ టేకర్ని అడిగొస్తాను అని కిందకెళ్ళారు ఆయన. 10 నిమిషాల తర్వాత పైకొచ్చిన ఆయన్ని అడిగాను. ఏమన్నాడు? ఆ పక్క రేకుల షెడ్లో ఏదో ఫ్యాక్టరీ ఉందంట. ఈ చప్పుడు రోజు తప్పదు మనకు. మరి ఆ రోజు మనం ఇల్లు చూసుకోవటానికి వచ్చిన రోజు ఈ చప్పుడు లేదు కదా. ఆ రోజు ఆదివారం. మరి నిన్న ఇల్లు మారినప్పుడు అనబోయి మధ్యలో ఆగిపోతూ, నిన్న ఆదివారమే. ఆ దక్షిణం వైపు మురిగుంట ఉందంట. అది వర్షం వచ్చినప్పుడల్లా నిండిపోయి వాసన వస్తుందంట. అయ్యో, దక్షిణం వైపు గాలి మంచిది అని సంబరపడ్డాం, కానీ అక్కడున్న మురిగుంటను చూడలేదు అన్నాను నిట్టూరుస్తూ. ఆయనేం మాట్లాడలేదు. అన్నీ బాగున్నాయనుకున్నాము. ఇంట్లోకి చేరాక ఇబ్బందులన్నీ తెలుస్తున్నాయి అనుకున్నాను నాలో నేనే పైకి. ఆ రోజు పొద్దున్నుంచి నాకు చాలా కంగారుగా ఉంది. ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళలేదు. ఏదైనా అవసరమైతే ఉంటాడని మా అబ్బాయిని కూడా కాలేజీకి వెళ్ళొద్దు అన్నాను. మధ్యాహ్నం 2ంటికి వస్తామన్నారు వాళ్ళు. ఈలోపు పనులన్నీ అవుతాయా లేదా అని నా కంగారు. పెళ్లి చూపులకే ఇంత హడావుడి చేస్తున్నావు, ఇంకా అసలు పెళ్ళికి మమ్మల్ని నిలవనిస్తావో లేదో అన్నారు ఆయన. పైకి అలా అంటున్నారులే కానీ ఆయనకు కూడా లోపల టెన్షన్గానే ఉన్నట్లుగా ఆయన మొహం చెప్తోంది. కానీ నాకు ఆశ్చర్యంగా ఉన్న విషయం ఏంటంటే, మేమింత హడావుడి పడుతూ ఉంటే మా అమ్మాయి మాత్రం మంచం మీద బోర్లా పడుకొని కాళ్ళు ఊపుకుంటూ టీవీ చూడటం. ఏమే, మేమింత కంగారు పడుతూ ఉంటే అసలు దానివి నీకు చీమ కుట్టినట్లయినా ఉందా లేదా అన్నాను. హడావుడి ఎందుకమ్మా, మేమిద్దరం ఒకళ్ళకి ఒకళ్ళం నచ్చితేనే కదా పెళ్ళవుతుంది. అవునా? నేను కంగారు పడిపోయినంత మాత్రాన వాళ్ళకి నచ్చేస్తానా? ఒకవేళ నేను వాళ్ళకి నచ్చానే అనుకో, నేను కంగారు పడలేదని నన్ను పెళ్లి చేసుకోవటం మానేస్తారా అంది నవ్వుతూ. బాగుంది తల్లి, ఈ మాత్రం బుద్ధి మాకు లేకపోయింది అన్నాను లెంపలేసుకుంటూ. మధ్యాహ్నం 2:30కి వచ్చారు వాళ్ళు. నా బలవంతం మీద కాస్త మేకప్ చేసుకొని చీర కట్టుకున్నది. అసలు ఈ కాలం అమ్మాయిలు ఇంత గంభీరంగా ఎలా ఉండగలుగుతారో తెలీదు. ఆ పిల్లాన్ని ఏ తలుపు చాటు నుంచో చూడాలి అని తొందరలేదు దానికి. టిఫిన్లు కాఫీలు అయ్యాక వచ్చి కూర్చుంది. కాసేపు వాళ్ళు మామూలుగా అడిగే ప్రశ్నలన్నీ అడిగారు. అన్నింటికీ ఇది బాగానే సమాధానం చెప్పింది. అబ్బాయి చూడటానికి బాగానే ఉన్నాడు, సరదాగానే మాట్లాడుతున్నాడు. వాళ్ళ కుటుంబం కూడా సంస్కారవంతుల్లాగే అనిపించారు. ఆయన సైగ చేయటంతో అది లోపలికి వెళ్ళిపోయింది. కాసేపు కబుర్లవి అయ్యాక మేం అసలు విషయం దగ్గరకు వచ్చాం. మేమియ్యదలుచుకున్న దానికన్నా కొంచెం ఎక్కువే ఆశిస్తున్నారు వాళ్ళు. కానీ ఆయనకు అది సమ్మతంగానే అనిపించినట్లుగా ఉంది. 4:30కి వాళ్ళు బయలుదేరేందుకు సిద్ధమవుతూ ఉంటే మా అబ్బాయి వచ్చి నా చెవిలో నెమ్మదిగా చెప్పాడు. అక్క నిన్నోసారి లోపలికి రమ్మంటుంది.
నేను నెమ్మదిగా లేచి లోపలికి నడిచాను. ఏంటే అన్నాను హడావుడిగా. అమ్మా, నువ్వు కొంచెం ప్రశాంతంగా విను. నేనోసారి అతనితో మాట్లాడాలి. నాకు నోట మాట రాలేదు. ఏంటే నువ్వంటుంది అని మాత్రం అనగలిగాను. అవునమ్మా, నేనోసారి అతనితో పర్సనల్గా మాట్లాడాలి ఖచ్చితంగా అంది. ఏం మాట్లాడతావే అనుమానంగా అడిగాను. అమ్మా, మీ వైఖరి చూస్తుంటే అతను మీకు నచ్చినట్లే నాకు అనిపిస్తోంది. వాళ్ళు అడిగినంత కట్నం కూడా ఇచ్చేందుకు నాన్న ఆల్మోస్ట్ రెడీగా ఉన్నాడు. ఒకవేళ అతను కనుక రేపు నాకు నచ్చాను అని చెప్తే మా పెళ్ళైపోతుంది. అవునా? అవును అని నేను అంటూ ఉండగా ఆయన లోపలికి వచ్చారు. మరి నాకు అతను నచ్చాడో లేదో మీరు నన్ను అడిగారా అమ్మా? పర్వాలేదమ్మా, కంగారు పడకు. నాకు అతను నచ్చాడు, కానీ నేనోసారి అతనితో మాట్లాడాలి. నాకేమనాలో అర్థం కాక ఆయన కేసు చూశాను. అప్పటికి ఆయనకంతా అర్థమైంది. చూడమ్మా, నువ్వు అడిగిన దాంట్లో ఏమీ తప్పులేదు, కానీ ఓసారి పర్సనల్గా మాట్లాడాలి అని అతను అడిగి ఉంటే ఎవరికి అభ్యంతరం ఉండేది కాదు. అందుకనే నేను ఇప్పటిదాకా ఆగాను నాన్న. కానీ అతనికి ఆ ఉద్దేశం ఉన్నట్లుగా లేదు, అందుకే నేనే అడిగాను. మనం ఇలా అడిగితే వాళ్ళేమనుకుంటారో అంటూ ఉన్న నన్ను మధ్యలోనే ఆపి, అమ్మా, ఇందులో అనుకునేందుకు ఏముంది? వాళ్ళు అడిగితే మీరు ఒప్పుకునేవారు కాదు అంది. అయినా నువ్వేం మాట్లాడతావే? పెద్దవాళ్ళం మేము, అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకున్నాం కదా. అమ్మా, ఈ పెళ్ళైతే అతనితో జీవితాంతం కాపురం చేయాల్సింది నేనమ్మా, మీరెవ్వరూ కాదు. ఆ విషయం మీరంతా మర్చిపోతున్నారు. అతనేంటో, అతని అభిరుచులేంటో, అభిప్రాయాలేంటో తెలీదు. మా ఇద్దరి మనస్తత్వాలు కలుస్తాయో లేదో తెలీదు. హఠాత్తుగా ఈవేళ ఒకళ్ళని ఒకళ్ళు చూసుకున్నాం. అన్నీ కుదిరితే 2-3 నెలల్లో మా పెళ్ళైపోతుంది. అంతే. ఇక ఆ తర్వాత జీవితాంతం నేను అతనితో గడిపేయాలి. ఇదంతా ఇలా ఓ సడన్ యాక్సిడెంట్లా హడావుడిగా నా నిమిత్తం లేకుండా ఇంత నిర్లిప్తంగా జరిగిపోవటం, నో, ఐ కాంట్ బిలీవ్ ఇట్. అమ్మా, ఈ ఇల్లు చూసుకునేందుకు వచ్చినప్పుడు నువ్వు నన్ను ఇల్లు నచ్చిందా అని అడిగావు, గుర్తుందా? నేను నవ్వి ఊరుకున్నాను. ఎందుకంటే ఈ ఇల్లు నాకు నచ్చినా నచ్చకపోయినా నేను ఇక్కడ కలిసి ఉండబోయేది నా వాళ్ళైనా మీ అందరితోటే కాబట్టి నాకేమీ ఇబ్బంది లేదు. కానీ ఈ పెళ్ళయ్యాక నేను కలిసి బతకబోయేది అతనితోనే, కేవలం అతనొక్కడితోనే. మేమెవ్వరం మాట్లాడలేదు. అమ్మా, మనం ఈ ఇంట్లో ఎన్నాళ్ళు ఉంటామో మనకు తెలియదు. కానీ మనం ఇందులోకి వచ్చే ముందు ఎన్ని రకాలుగా, ఎన్ని వైపుల నుంచి ఆలోచించాను చెప్పు. మంచి సెంటర్లో, బస్టాండ్కి దగ్గరలో, కూరగాయల మార్కెట్కి దగ్గరగా, గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేలాగా, ఇంకా చుట్టుపక్కల ఎవరున్నారో ఇన్ని చూసి అన్నీ నచ్చి తృప్తి పడ్డాక ఇంట్లోకి దిగాం. బయట నుంచి చూసేందుకు అన్నీ బాగానే అనిపించాయి, కానీ ప్రాక్టికల్గా ఉండటం మొదలుపెట్టాక ఇబ్బందులన్నీ తెలిసొచ్చాయి. ఒకటి, టెంపరీగా ఉండే ఇల్లు కోసమే మనమంతా ఇంతమందిమి ఇన్ని వైపుల నుంచి ఆలోచించాం. అయినా కూడా మన నిర్ణయం తప్పయింది. అలాంటప్పుడు పర్మనెంట్గా కలిసి ఉండబోయే మనిషిని ఇంత హఠాత్తుగా ఏ ధైర్యంతో ఎలా నిర్ణయించుకోమంటావు? నాన్న, ఇల్లు నచ్చకపోతే అడ్జస్ట్ అవుతాం, మరి నచ్చకపోతే వేరే ఇల్లు చూసుకుంటాం. కానీ పెళ్ళి నచ్చకపోతే ఆ అవకాశం ఉండదు. ఉన్నా అదంత సులభం కాదు. దాని ఆఖరి మాటలు నాకు నిజమే అనిపించాయి. ఆయన ఏమంటారో అని చూసేసరికి ఆయన అక్కడ లేరు. అప్పటికే బయటకు నడుస్తున్నారు. అమ్మాయి ఒకసారి అబ్బాయితో పర్సనల్గా మాట్లాడుతుందంట అన్నారు ఆయన పెళ్ళికొడుకు తండ్రితో. ఇదేనండి ఇల్లు పెళ్ళి చిన్న కథ. మళ్ళీ కలుసుకుందాం.